ప్రేమగల మా పరలోక యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన ఆ యాత్ర జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన యొక్క దినము కొరకు చెల్లిస్తున్నాం. లోకంలో ఎంతో మంది యాత్రలు వచ్చారు. మమ్మల్ని అయితే ఇంకా సర్జరీ జబ్ చేయించినారు. ఈ భయం కొరకుగా ఇదే కాలం ప్రార్థిస్తాను. మీరు దేవుని కొరకుగా చేయాలి. మీకు వదనాన్ని చెల్లిస్తాను. ప్రార్థన కనెక్ట్ అయినటువంటి పరిస్థితులు ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వారు నడిపించని ఈ మంచితనం కొరకు మీరు మాకు అనుగ్రహించి పోషణ కొరకు ప్రార్థన మీరు చేయనటువంటి సమస్త మీరు ప్రారంభ కొరకు ఈ ప్రకారంగా ఈ యొక్క సమయం అంతా అనిపిస్తుంది. వాళ్ళు తగ్గించుకోరు, మిమ్మల్ని హెచ్చించుకోరు. సమస్తమైన మా ప్రభువుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాను. ఆమేన్. 87వ పాట పాడతాం. పాడుతుంటే యెహోవాను గానం చేస్తాను. మొదటి వచనం, రెండవ వచనం, మొదటి నుంచి అన్నల పాట. యెహోవాను గానం చేసెదము ఏకముగా రక్షకుడాయని మహిమా పాడెదము ఆయనను వర్ణించెదము మనకు దాశూరుడే హోవా నా బలము నా గానము దాశూరుడే హోవా నా బలము నా గానము నా పితరులా దేవుడు పేరు యెహోవా నా పితరులా దేవుడు పేరు యెహోవా యెహోవాను గానం చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమా పాడెదము ఆయనను వాదించెదము ఆయను దేవుడు మనకు రకముల సేనలను
తన శ్రేష్టాధిపతులను వారో రత్నముల సేనలను తన శ్రేష్టాధిపతులను సముద్రములో యెహోవా సముద్రములో యెహోవా యెహోవాను గానము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమా పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు. మనము కొంతకాలముగా దేవుని యొక్క మరి మహిమ దేవుని బిడ్డలకు ఆయన ఇవ్వబోనటువంటి మహిమకరమైనటువంటి సంగతులు ఎన్నో మనము చూస్తూ వచ్చినాము. ఆ ప్రకారంగా మరొక తలంపుని ఉదయ కాలంలో చదువుతుంటాము. నిర్గమాకాండం 9వ అధ్యాయం. నిర్గమాకాండం 9వ అధ్యాయం 13, 14, 15 వచ్చిన. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీల దేవుడైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళనియు నీ హృదయము చొచ్చునంతగా నీ సేవకులందరి మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. చదవనండి. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటేనేని నిన్నును నీ జనులను తెగులతో కొట్టివేసి ఉందును. నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయునట్లును అందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండే ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్ల కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పున నేను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చును. తలంపు ఏమిటంటే, ఐగుప్తులో ఉన్నటువంటి మన మూల పితరులని దేవుడు ఒక ఉద్దేశం చేత అక్కడి నుంచి వారిని బయటికి తీసుకొని రావడానికి కొరకుగా తెలియపరుస్తుంది. ఏంటంటే, జీవగల దేవుడు యెహోవాను సేవించడం కొరకుగా ఫరో యొద్దకు మోషే అహరోన్లు వెళ్ళి ఈ సమాచారం తెలియజేస్తూ వచ్చినారు. అయితే ఫరో హృదయం అనేది కఠినం అవుతూ వచ్చింది. దేవుని యొక్క మాటను అతడు ధిక్కరిస్తూ వచ్చినాడు.
యెహోవా అనేటువంటి మాట ఆ మనుష్యుడు నేను ఎరగను అని మాట్లాడుతూ వచ్చింది. అయితే 10 తెగుళ్ళు వారి జీవితంలో ఐగుప్తులో వారికి అనుమతిస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా వారి హృదయం కఠినపరుచుకుంటూ వచ్చింది. మరి ఈ సందర్భంలో ప్రభు ఒక మాట అక్కడ ఒక ఆత్మీయమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటను తెలియజేస్తూ వచ్చిన మాట ఏమిటంటే, నా బలమును నీకు చూపినట్లు 16వ వచనంలో 9:16 నా బలమును నీకు చూపినట్లును భూలోకమంతటా నా నామమును ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. కాబట్టి ఫరోను కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకోవడానికి కొరకుగా ఒక సందర్భంలో అంటే ఫరో వలన మహిమ తెచ్చుకుంటాను అని. అంటే ఎందుకు ఆ ప్రకారంగానంటే ఆ వ్యక్తి యొక్క హృదయం అలా కఠినం కాకపోతే అక్కడ 10 తెగుళ్ళు జరగడానికి కొరకు అవకాశం లేదు. 10 తెగుళ్ళు జరుగుతూ వచ్చినప్పుడు ఆ మనుష్యుడు ఆఖరకు దేవుని ప్రేమైనటువంటి వారిని పోనించడం కొరకు సమర్థిస్తూ వచ్చినాడు. అంటే వెంటనే ఆ యొక్క నీళ్ళు రక్తంగా మారినప్పుడు, వడగళ్ళు అనుమతించబడుతూ వచ్చినప్పుడు వెంటనే ఆ మనుష్యుడు దేవుని ప్రజలను పంపుట కొరకుగా సమర్థించాడు. దేవుని యొక్క మహా బలము, ఆయన యొక్క శక్తి ప్రభావము ఫరో తెలుసుకోవడానికి కొరకు మాత్రమే ఆ వ్యక్తి హృదయం కఠినమవుతూ వచ్చిందని మనం చూస్తాం. స్పష్టంగా ఈ మాట మనం చూస్తాం. 10వ అధ్యాయం 1వ వచనం, నిర్గమాకాండం 10 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయి సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగ చేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి ప్రచురం చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిచితిన నేను. కాబట్టి యెహోవా మోషేను చూచి ఫరో యొద్దకు వెళ్ళు, నేను యెహోవాని మీరు తెలుసుకున్నాను. దేవుడు తన గొప్ప నామమును ఫరోకు కనపరుచుకోవడానికి కొరకుగా మోషే అహరోనులు దేవుని యొక్క కార్యాన్ని తెలుసుకోవాలా, ఫరో కూడా తెలుసుకోవాలా. అందుకోసమే 7వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట, 7:17 కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొద్దువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. కాబట్టి అన్యజనులైనటువంటి వాళ్ళు దేవుని ఎరగడం అన్నటువంటి దేవునికి ఉండబడినటువంటి కోరిక. వారు యెహోవాను ఎరగడానికి కొరకుగా వారి హృదయాలు కూడా కఠినపరచబడుతూ వచ్చాయి. అయితే వారు మారు మనసు పొందడం అనేటువంటిది దేవుడు కోరినటువంటి సంకల్పం. కానీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్న బలవంతానికి దేవుని పోయేటువంటి వారిని ఆఖరకు పంపడానికి కొరకుగా ఒప్పుకుంటూ వచ్చింది. మెట్టుకైతే దేవుని యొక్క మహాత్మ్యము, ఆయన గొప్పతనము వారు తెలుసుకోవడానికి కొరకే దేవుడు అలాగున తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చినట్టుగా
మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తలంపు ఏమిటంటే దేవుని ప్రజలు దేవుని గొప్పతనం ఎరగాలి, అన్యజనులైనటువంటి వారు దేవుని గొప్పతనం ఎరగాలి. ఆ విషయంలో ఈ మధ్యలో ఉన్నటువంటి పోరాటం, సంభవించేటటువంటి కష్టాలు, ఆ రకమైనటువంటి సమస్యలు, బాధలు దేవుని బిడ్డ జీవితాలకు చాలా మరి పరీక్షగా, అవి ఎంతో పరిశోధనగా దేవుని బిడ్డలు ప్రార్థించడానికి కొరకు, సహించడానికి కొరకు, ఆర్థిక నిరీక్షణ కలిగి ప్రార్థించడానికి కొరకు ఇవి ఎంతగానో మన యొక్క జీవితానికి దేవుడు ఏర్పరిచినటువంటి శ్రేష్టమైనటువంటి సవాలు. కాబట్టి మనం ఏమాత్రం కూడా అధైర్యపడక మన జీవిత ప్రతి సమస్య విషయంలో ప్రభువుకు అప్పగించుకొని ప్రభు యొక్క గొప్ప కార్యం మన జీవితంలో అనుభవించినట్లుగా ప్రభు ఒక ఉద్దేశం చేత ఈ పరిస్థితి తీసుకుని వెళ్తున్నాడని మన విశ్వాసంతో ప్రార్థించాలని ప్రభు కోరుతాం. మన యొక్క ప్రార్థన ఏ జీవాత్మ నశించటము, వారు శిక్షకు గురి కావడము, వారు చావు గురి కావడం అనేటువంటి మన ప్రార్థన కాదు, కానీ మన ద్వారా దేవుని కార్యం జరగడానికి కొరకు మాత్రం మనం ప్రార్థన చేయాలి. ఫరో చావాలా, అతని శ్రేష్టం చావాలని మనం కోరుకునే అవసరం లేదు, కానీ దేవుడు వాళ్ళు చంపగోరినప్పుడు ఆయనకు అప్పగించుకోవాలంతే. అందుకోసమని మన ప్రార్థన దేవుని యొక్క కార్యము మన ద్వారా జరిగించబడి ఇక్కడ రెండు తలంపులు మనం గమనిస్తున్నాం. దేవుని ప్రజలు దేవుని సేవించాలి, అన్ని జనులు దేవుని ఎరగాలి. దేవుని ప్రజలు దేవుని సేవించడానికి కొరకు ఐగుప్తు నుంచి బయటకు రావాలి. బయటకు రావడానికి కొరకు ప్రభు కార్యం అనేటువంటిది జరిగిస్తూనే వచ్చినారు. అయితే ఎంతో మంది అన్యజనులైనటువంటి వాళ్ళు సహా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో సహా ఐగుప్తు నుంచి బయలుదేరినట్లుగా మనం చూస్తాం. అంటే వారికి ఎక్కడో దేవుని ప్రజలతో రావాలన్నటువంటి తలంపు అనిపించింది, కానీ వారు ఎప్పటికీ దేవుని ప్రజలకు ఒక ముళ్ళుగా, ఒక ఆటంకముగా, ఒక అన్య సంబంధమైనటువంటి వాటిని వారు విడిచిపెట్టినటువంటి వారుగా ఉంటూ వచ్చినటువంటి వారుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో భూలోకములో ఉన్నంత వరకు ఏదో ఒక రకమైనటువంటి పోరాటము, ఏదో ఒక సమస్యను మనం తప్పకుండా అనుభవిస్తూనే ఉంటాం. ఈ రోజు అయిపోయింది, ఇక ఏమాత్రం కూడా లేదు మనకు సమస్య అనేటువంటిది మనం ఏమాత్రం కూడా కొట్టివేసే పరిస్థితిగా లేదు. ప్రతిదినం కూడా ఒక్కొక్క అనుభవంలో మనము దేవుని బిడ్డలుగా వెళ్తా ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు లక్షల మంది బయటకు వచ్చారు, కానీ వారు మాత్రము దేవుణ్ణి సేవించడానికి కొరకు సంపూర్ణంగా వారి లోపల ఆయన సంకల్పము వారి ద్వారా నెరవేర్చబడడం అనేది జరగలేదు. తాత్కాలికంగా ఐగుప్తు నుంచి గడ్డకు తీసుకురాగానే యెహోవాను గానం చేసేదమన్నారు. తిరిగి మారా దగ్గర నీళ్లు చేదుగా అయ్యేసరికి సరుగుతూ వచ్చినారు. ఆ ప్రకారంగా మన్నాతోనే మేము సరిపెట్టుకోవాలని చెప్పేసి మాంసం కొరకు అడుగుతూ వచ్చినారు. సుఖం ఎక్కువ కొలది
32వ అధ్యాయము నిర్గమాకాండములో ఒక దూడను చేసుకొని, ఓ ఇశ్రాయేలు, ఇదే మనం నడిపించినటువంటి దేవుడని దేవుణ్ణి ఒక విగ్రహముగా వారికి అంధకార జీవితంలో తీసుకుని వచ్చినారు. చదవనండి బ్రదర్. ఆ 32వ అధ్యాయము మోషే ఆ మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమని లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఏమైపోయారు? ఐగుప్తుల 10 తెగుళ్ళు ఫరో తన అనుచరులకు, తన ప్రజలకు దేవుడు తన బలాన్ని, తన ప్రభావాన్ని చూపించి అంత గొప్ప కార్యం జరిగించి కళ్ళారా దేవుని కార్యం వారు చూచినప్పటికి కూడా మోషే దేవుని ఎందుకు వెళ్ళి దేవుని ప్రణేటువంటి వారికి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞలను తీసుకొని వెలుట కొరకుగా ప్రభు దగ్గర ఉన్నటువంటి మోసే విషయమై వారు ఏమాత్రం కూడా ఓపిక పట్టినటువంటి వారుగా లేరు. మోసే తడువు చేయటిని బట్టి వారు కొంత సమయాన్ని ఓపికగా తీసుకునేటువంటి వారుగా లేరు. అహరోను బలవంతం చేస్తూ వచ్చినారు. వారి లోపల పుట్టిన తలంపు విచిత్రం అనిపిస్తుంది. ఎక్కడి నుంచి పుట్టింది తలంపు? ఏదైనా తోటలో పుట్టింది. అక్కడ సర్పము మోసే ఆదాముతో అవతో మోసుకొచ్చినటువంటి తలంపును మనం చూస్తున్నాం. ఆ అవతో ఆదాముతో మీరు దేవతల వల్లే అవుతారని చెప్పేసి అని వాడి యొక్క కుయుక్తికి, మోసానికి, అబద్ధానికి ఆదామవులు బలి అయిపోతొచ్చినారు. దయ్యము చాలా వాడు చురుకైనటువంటి వాడు, భయంకరమైనటువంటి యుక్తిపరుడు. దేవుని పిల్లలు ఎంత మోసగించాడంటే అంత మోసగించేవాడు. ఎవరిలో పనిచేస్తాడో, ఎవరి ద్వారా పనిచేస్తాడో మనకు జ్ఞానోదయం కలగజేస్తాడు ప్రభు తప్పకుండా. అందుకని బహు జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీతో మాట్లాడుతూ వచ్చినాడు, ఈ పండు తినొద్దని చెప్పాడు మాకు దేవుడు అని అంటే, లేదు అది తింటే ఏమి కాదు, అసలు మేము తిన చచ్చిపోతామని చెప్పేసి అన్నాడు దేవుడు. అట్లేం కాదు, మీరు దేవతల వలె ఉంటారని దేవునికే తెలియని స్త్రీతో చెప్తున్నాడు. అంత పచ్చి అబద్ధాన్ని నమ్మునట్లుగా చేపించాడు అపవాది. కాబట్టి దేవుని ప్రేమటువంటి వారి యొక్క హృదయంలో నుండి ఈ దేవత అనే మాట వచ్చిందని అంటే అది పాపు స్వభావము, సాతానుడు పనిచేసేటువంటి కార్యం వారి లోపల పనిచేస్తూనే ఉంది. కాబట్టి మన అనుదిన జీవిత యాత్రలో ప్రభు బిడ్డగా మనం ప్రభును సేవించాలని దేవుని యొక్క సంకల్పం. అన్ని జనులు దేవుని ఎరగాలని దేవుని యొక్క సంకల్పం. మన ద్వారా దేవుని నామం మహింపరచబడాలని దేవుని యొక్క సంకల్పం. దేవుని మహింపరిచే రీతిగా మన జీవితం ఉండాలనే దేవుని యొక్క కోరిక. అయితే ఎన్నో పర్యాయాలు దేవుని ప్రేరేటువంటి వాళ్ళు అన్ని జనుల ఎదుట వారు ఎంతో నిందాస్పదంగా, అవమానకరంగా
ఎగతాళిగా హేళనకరంగా మార్చబడుతున్నారు. కారణం, వారు ప్రభువుకు తగినట్లుగా దేవుని పిల్లలుగా జీవించలేకపోయారు. అందుకోసమనే మన యాత్రా జీవితంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు భూమి మీద అంటే రెండు కారణాలు. మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లుగా, రెండవది ఫరో లాంటి వాళ్ళు, ఐగుప్తీయులు దేవుని ఎరుగునట్లుగా, దేవుని నామం మహింపరచబడినట్లుగా, వారిలో ప్రభు నామం తెలియపరచబడినట్లుగా దేవుడు ఒక ఉద్దేశం చేతనే ఈ పరిస్థితులు గుండా తీసుకొని వెళ్తూ వచ్చినాడు. ఇది ప్రస్తుతం మన దేశ పరిస్థితికి అన్వయించుకుంటే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు మన దేశంలో కూడా సంభవిస్తూ ఉంటున్నాయి. ప్రభువును తెలుసుకోవడానికి కొరకైనటువంటి స్థితిలో ప్రజలు, దేశ ప్రధాని ఏమి, ఆ ప్రకారంగా రాష్ట్రపతి ఏమి, అలా యావత్తు ప్రయటువంటి వారు దేవుని ఎరగడానికి కొరకైనటువంటి దైవ సంకల్పాన్ని దేవుడు వారికి తెలియపరుస్తూనే ఉన్నాడు. ఆయా అకేషన్స్ లో దేవుని మాటలు వింటూనే ఉన్నారు. క్రైస్తవ చరిత్ర గురించిన అవగాహన కలిగినటువంటి వారుగానే ఉన్నారు. ఒకానొక రోజు ఆరంభంలోనే జవహర్ నెహ్రూ ప్రధానిగా అయినప్పుడే క్రైస్తవులైనటువంటి వారిని మరి ఈ దేశంలో వారు ఉండకూడదు అన్నటువంటి ఆనాటి కాలంలోనే భయంకరమైనటువంటి ఒక చట్ట తలంపును దేవుని విరుద్ధమైనటువంటి ప్రజలు తీసుకొని వచ్చినట్లుగా చెబుతూ వస్తారు. అయితే జవహర్లాల్ నెహ్రూ సంఘ చరిత్ర వెళ్ళినవాడు కాబట్టి క్రైస్తవుల జోలికి పోవద్దు, వారు నిద్రిస్తున్న సింహాలని ఆనాడు సంఘ చరిత్ర ఎరిగినవాడు కాబట్టి పండిట్ జవహర్ నెహ్రూ ఆ మాట అంటూ వచ్చినాడు. కాబట్టి దేవుని గురించి ఎరగనటువంటి తరము దేవుని ప్రజల్లో పుట్టేటువంటి తరము కాకూడదు. దేవుని ఎరగనటువంటి ప్రజలుగా దేవుని ప్రజల జీవితాల్లోనే ఉంటే ఇక దేవుని ఎరగవలసినటువంటి లోకస్తులు ఎలా ఎరగడం అవుతుంది? కాబట్టి మనము దేవుని ఎరగాలి, మన ద్వారా లోకము దేవుని ఎరగాలి. ఆ మాట కూడా చదువుదాము, మనం ప్రార్థన వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, 2:10 వచనం. ఆ తరము వారందరూ తమ స్వజనుల వద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైన ఎరగని తరం ఒకటి పుట్టగా, చాలా పరితాపకరమైనటువంటి విషయం. యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైన ఎరగని తరం ఒకటి పుట్టగా. ఎన్నో వచ్చిన బ్రదర్? 2:10 న్యాయాధిపతుల గ్రంథం 2:10. చదవనా అండి? ఇంక చదివేశారు మీరు? చదివేశారు. సరే. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన జీవితంలో ఏ పరిస్థితి కానీ ఎందుకు దేవుడు అనుమతించాడు అని దేవుని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క పరిస్థితులు దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కార్యం ఎంత గొప్పదో మనం తెలుసుకోవడానికి కొరకుగా ప్రభు తీసుకొని వెళ్తున్న సంగతిని మనం మర్చిపో. ఈ వ్యాధి బాధలు, ఈ యొక్క సాతాను కలగజేసినటువంటి శోధనలు దేవుని బిడ్డల జీవితాల్లో కలిగేటువంటి పరీక్షలు, పరిశోధనలు దేవుని నామం మనకు తెలియపరచబడడానికి, వ్యక్తిగతంగా మనం తెలుసుకోవడానికి కొరకు, మన ద్వారా ఇతరులు దేవుని తెలుసుకోవడానికి. కాబట్టి ఫరో ద్వారా కూడా నేను మహింపరచబడతాను అనుకోవచ్చు. కాబట్టి మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. ప్రభువుని ఎరిగినటువంటి ప్రజలుగా మనం
దేవుని కొరకు పరిశుద్ధముగా కృతజ్ఞతగా జీవించడం కారణం చేత అనుజను దేవుని తెలుసుకోవాలి, ప్రభువుని నమ్ముకోవాలి. అట్టి కార్యం కొరకుగా ప్రభు మన ఇబ్బంది పరిస్థితులు తీసుకొని వెళ్తూ వస్తూ ఉంటాం. కాబట్టి మనం అపార్థం చేసుకోకూడదు. ప్రభువును స్తుతించాలా, ప్రభువుకు ప్రార్థన చేయాలా. ఒక రోజున ఏలి కూడా గుడ్డోడైపోయాడు, వృద్ధాప్యం వచ్చేసింది, కొడుకులు దేవుని మాట విన్నటువంటి స్థితిలో వచ్చేసారు. అందుకోసమని ఆ యొక్క సమీల గ్రంథాన్ని రాకముందే న్యాయపతుల గ్రంథం ఉంటూ వచ్చింది. దేవుని ఎరగని తరము పుడుతూ వచ్చింది. అందుకొరకు మన పిల్లలు బాల్య దినాలను సృష్టిగా దేవుని ఎరుగునట్లుగా ఈ పరిచర్య, సందేశపుర పరిచర్య, ఆ ప్రకారంగా మన ప్రార్థనలు, సువార్త ప్రచురత, దేవుని కార్యం నానా రీతులుగా మన దేశంలో ప్రకటించబడాలి. కాబట్టి అతి ఉన్నతమైనటువంటి ఉద్దేశం అందులో మన ద్వారా నెరవేర్చబడినట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. ఓపికతో ఫలించడానికి కొరకుగా ప్రభుకు అప్పగించుకుందాం. ప్రతి దానికి సమయం ఉందన్నాడు ప్రభు. సమయంలో ప్రభు కార్యాన్ని జరిగించు దేవుడై ఉన్నాడు. అలాగన మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి రెండు ప్రాముఖ్యమైన అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఈ దేశము, భారతదేశం, ప్రపంచము ప్రభువు తెలుసుకున్నట్టుగా మతస్థులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, దేవుని యొక్క సువార్తకు వ్యతిరేకమైనటువంటి దేశాలు ప్రజలున్నారు. ప్రభువును వారు తెలుసుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలు ఉన్నారు, మరి పాత తరం గతించిపోయింది, కొత్త తరం వచ్చింది. లోకస్తుల కంటే అధ్వానమైనటువంటి స్థితిలో దేవుని ప్రజలు కూడా దేశాలు 33 దేశాల్లో క్రైస్తవ్యము పాపభూయిష్టమైనటువంటి దేశాలుగా అయిపోయినాయి. కాబట్టి దేవుని ప్రజల్లో కార్యం జరగాలి, లోకస్తుల్లో కార్యం జరగాలి. రెండు అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. సమర్ VBS కొరకు ప్రార్థన చేస్తాం. అలాగున మన ఒక్కొక్క కుటుంబమును దేవుడు తన సన్నిధిలో నిలబెట్టుకున్నట్లుగా, దేవుని ప్రజలు దేవుట నిలబడడానికి తగినటువంటి శక్తి పొందుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. కొన్ని విషయాలు మనం ప్రార్థన చేస్తాం. ప్రభావం ప్రార్థన చేస్తారు. ప్రభావం కుమారుడు ప్రార్థన చేస్తాం. కౌన్సిలింగ్ జరగడానికి కొరకు పోలీసు వారి యొక్క విధానంలో వారు ఆ ప్రకారంగా కౌన్సిలింగ్ చేయడానికి సోదరి ప్రభు అట్టి కార్యాన్ని తన యొక్క దర్శనం నుంచి దేవుడు అద్భుతం బ్రదర్. అమ్మా, ఎలీషా అంకుల్ నిన్న మహిమలోకి పిలువబడ్డారు అంకుల్, నిన్న సాయంత్రం 7 గంటలకి. అలాగా, కుటుంబ ఆదరణ కోసం కూడా ప్రార్థించండి. తప్పకుండా. మా బాబుది పోలీసులు దానికంటే కూడా ఇంకొక ద్వారం ఇచ్చాడు బ్రదర్ దేవుడు. బోయిన్పల్లిలో ఒక సెంటర్ ఉందంట బ్రదర్, రిహాబిలేషన్ సెంటర్. సో అక్కడ తీసుకెళ్లి మనం మంత్లీ 20,000 అట్లా పే చేస్తే వాళ్ళే మొత్తం అంతా చూసుకుంటారంట, బయటికి రానివ్వరు. పేషెంట్ కండిషన్ బట్టి ఒక 15 days వరకు పేరెంట్స్ తో మాట్లాడినవారంట. తర్వాత వీక్లీ వన్స్ వాళ్ళే బాబుతో చేపిస్తారంట. వీక్లీ వన్స్ డాక్టర్స్ వాళ్ళు పేరెంట్స్ తో మాట్లాడతారంట బ్రదర్. అట్లాగా ట్రీట్మెంట్ పేషెంట్స్ కండిషన్ బట్టి 3 months కానీ 5 months కానీ 6 months కానీ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా అయ్యి బయటకు వస్తున్నారంట. మన నాగారం మెలిషద్దాయి చర్చికి వస్తున్న చంద్రం బ్రదర్ ఉన్నారు కదా, చంద్రం అన్న,
ఆ, ఆ, చంద్రమన్న మణికుమార్ బ్రదర్ వీళ్ళిద్దరూ చెప్పారు. ఆ. సో ఈ రోజు రేపు ఈ ఎలిషా అంకుల్ది కార్యక్రమాలు అయిపోతే థర్స్డే రోజు అక్కడికి వెళ్ళి మాట్లాడి అక్కడ జాయిన్ చేపిద్దామన్న ప్లాన్ లో ఉన్నాను బ్రదర్. అట్లాగా సో బాబు చైతన్య కొరకు మనం ప్రార్థన చేద్దాము. నాచారంలో ఎలీషా గారు యాత్ర ముగించారు. వారి కుటుంబ ఆదరణ కొరకు, జరిగే భూస్థాపన కార్యక్రమం కొరకు మనం ప్రార్థన చేస్తాం. వారి లోటు సంఘానికి ప్రభు తీర్చినట్లుగా జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఎవరెవరు ప్రార్థన చేస్తారు? నేను చేస్తాను బ్రదర్. లక్ష్మణ్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత సుధీర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. తర్వాత డేవిడ్ అని కూడా ప్రార్థన చేస్తాడు. సమయం మనకు కొద్దిగా ఉంది కనుక ఆ చిన్నబాబుకి ఎలా ఉంది ప్రార్థన చేస్తాము ప్రాముఖ్యమైన అంశాల కొరకు. బ్రదర్, ఆ చిన్నబాబుకి ఎలా ఉంది అమ్మా? ఆ చిన్న బాబుకి ఎలా ఉంది? కడపలో ఉన్న బాబుకి, చిన్న బాబు. కడపలో ఉన్నటువంటి బాబుది డేవిడ్ అన్న చెప్పాలా? ఓకే, డేవిడ్ అన్న కొద్దిగా పర్వాలేదునా? కొద్దిగా పర్వాలేదు. ఓకే ఓకే సరే. అందుకోసమని ఆ విషయం తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ విషయం కొరకు ప్రార్థన చేయొచ్చు. చాలా క్లుప్తంగా ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల తండ్రి, జీవము గల నా రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి నాయన నీ బిడ్డలతో కలిసి నేను కూడా ప్రార్థించడానికి నాయన నా నోరు తెరిచినందుకు, ధారాళంగా ఇచ్చిన ప్రవేశం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసమైన దేవుడువు, అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడైన దేవుడవు, పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న దేవుడవు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడవు, సమస్తమును భూమి ఆకాశ మహాకాశములు కలుగజేసిన దేవుడవు, నిరాకారంలో నుండి భూమిని, శూన్యంలో ఉన్న భూమిని ప్రభా తండ్రి సృష్టించిన దేవుడు తండ్రి, సమస్తమును అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నానయ్యా. మమ్మల్ని అయితే మీ చేతులతో చేసుకున్నారు తండ్రి, మీ రక్తం ఇచ్చుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు, గొప్ప రక్షణ ఇచ్చారు ప్రభా. ఆ రక్షణలో నడిపిస్తున్నందుకై నిన్ను స్తుతిస్తూ గనపరుస్తూ ఆరాధిస్తూ ప్రతి పరిస్థితుల్లో నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నీకు వందనాలు. ఉదయకాల సమయంలో తండ్రి నీ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఫరోను మా ముందుకు తీసుకొచ్చారు. అవును ప్రభా, అన్యజనుల్లో దేవుని మహిమ వారు ఎరుగునట్లుగా తండ్రి, మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు రాబడినట్లుగా తండ్రి నాయన ఫరో హృదయమును మీరు కఠినపరిచారు తండ్రి. నాయన నువ్వు మంచి దేవుడవు తండ్రి. నాయన తెగుళ్ళు 10 కూడా నీ బిడ్డలు చూస్తూ వచ్చారు. అవును తండ్రి, నీవు చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగం బయటకు రావడం ప్రభా, నీ ప్రజల్ని నీవు తండ్రి మరి నీ మహిమను అక్కడ తెలియబడినట్టుగా నీ కృప చూపిస్తూ వచ్చారు. అలాగే ఈ లోకంలో తండ్రి ఈ లోకం మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ప్రజలు కూడా తండ్రి కఠినులుగా ఉంటున్నారు నాయన తండ్రి, దేవుని ఎరగని వారుగా ఉంటున్నారు, నిన్ను దూషించే వారుగా ఉంటున్నారు ప్రభా. పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటున్నాయి, అల్లకల్లోలంగా ఉంటున్నాయి తండ్రి. నువ్వు చూస్తూ ఊరుకునే దేవుడవు కాదు కదా తండ్రి. ఆనాడు నీ బిడ్డలను రక్షించుకున్న దేవుడవు, ఈనాడు ఈ బిడ్డలను కూడా మీరు రక్షించుకోగలరని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈ మధ్యలో దేవుని బిడ్డలకి ఎన్నో తండ్రి మరి శోధనలు ఎదురైనప్పటికీ తండ్రి వాటిని సహించుకొని వారి గురించి ప్రార్థించడానికి, మా ద్వారా మీకు మహిమ కలగడానికి మేము ఆ రీతిగా జీవించాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు వందనాలు నాయన. మా ప్రజల్ని, మా దేశాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. దయతో కనికరించండి, సహాయం చేయండి ప్రభా. ఎక్కడెక్కడ నీ సంఘం లేదో, ఎక్కడెక్కడ నీ వాక్యము లేదో, ఎక్కడెక్కడ నీ ప్రజలు చీకటిలో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి. అక్కడక్కడ నీ సంఘాలు నెలకొల్పండి. నీ వాక్యము అక్కడ నీ వాక్యము వెల్లడి ఒకటితోనే వెలుగు కలుగునన్నావు ప్రభా. ఎక్కడ నీ వాక్యము లేదో అక్కడ నీ వాక్యము ప్రచురపరిచినట్లు, నీ ప్రేమ తెలియబడినట్లు సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చీకటిలో ఉన్న అనేకమైన జనుల్ని వెలుగులోనికి తీసుకురండి. రక్షణ కార్యం వారిలో జరిగించండి. కృప చూపించమని వేడుకుంటున్నాను. అంచె దినముల్లో నీ ఆత్మను కుమ్మరిస్తాను తండ్రి. ప్రతి మోకాలు నీ నామమును వంగి ప్రతి నాలుక నిన్ను స్తుతించునన్నావు కదా తండ్రి. నీవు ఇచ్చిన మాట నీవు నెరవేర్చే దేవుడవు. నీవు చేసిన అబ్రహాంతో చేసిన నిబంధన
తండ్రి మరి నీవు నెరవేర్చే దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు తండ్రి ప్రజలు నిన్ను దూషించేవారిగా ద్వేషించేవారిగా ఉంటున్నారు. వారితో మాట్లాడండి తండ్రి. నాయన లక్షల కోట్ల మంది జనం ఉంటున్నారు ప్రభా. వారిలో ఎక్కువ శాతం నిన్ను ఎరగని వారే ఉంటున్నారు తండ్రి. మాకు తెలిసిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలియని వారికి నీకు తెలిసిన ప్రభా సమస్తము మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి దిన పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు పరిచర్యలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘ పరిచర్య దేవుని సహాయం కొరకు తండ్రి ప్రార్థన చేస్తున్నాం. పరిచర్య కొరకు జ్ఞాపకం చేసుకోండి. ప్రగతి నగర్ 7th ఫేజ్ తండ్రి వెన్స్డే బైబిల్ స్టడీ, నిజాంపేట బిహెచ్ఎల్ పీస్పేట బైబిల్ స్టడీ, ఆ బైబిల్ స్టడీ కేపీహెచ్పి కొండాపూర్ ఫ్రైడే బైబిల్ స్టడీ తండ్రి. ఈ రీతిగా తండ్రి యొక్క కూడికలు ఉంటుండగా మీరే కృప చూపించండి. ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చ్ ప్రేయర్, ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది ప్రభా. ఆ యొక్క మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్న దైవజనుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆలీనగర్, ఆలీపూర్ పరిచర్య మరియు ఆల్విన్ కాలనీ ఇమ్మానుయేల్ బ్రదర్ రాజల్ సిస్టర్కి మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారి పరిచర్యలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అక్కడ ఉన్న విశ్వాసాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బీడిఎల్ బానూరు, బాచుపల్లి ఐజక్ బ్రదర్ మరియు బాచురాజుపల్లి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ పరిచర్యలన్నింటిలో కూడా నీ కృపను తోడే ఉంచండి ప్రభా. బ్రదర్ కుసుమ ముంబైలో ఉన్న పరిచర్య, ఆ ప్రాంతాల్లో స్థానిక సంఘాలు ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఇంకా సోదరి బ్రదర్ రాజేష్, సోదరి జ్యోతి చేయుచున్న ముంబైలో పరిచర్య, డేవిడ్ బ్రదర్ రామిరెడ్డి గారు చేయుచున్న పరిచర్య, నీ సేవకులు ఎవరైతే అక్కడ పరిచర్య చేస్తున్నారో ఆ ముంబై మినిస్ట్రీ అంతా కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మార్గాలు తెరవ చేయండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షణ దయచేయండి. విబిఎస్ పరిచర్య గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ దాసరాలను బలపరచండి, టీం అంతటిని బలపరచండి. ఎవరైతే ప్రభా నీ కొరకు ఈ పరిచర్యలో పాల్గొనాలని తండ్రి మరి ఆశిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాల్లో ఉంచి మనుషులకు చేసినట్టు కాకుండా దేవునికి చేసినట్టుగా నీ పరిచర్య జరుగునట్లు కృప చూపించమని వేడుకుంటున్నాను. అనేక మంది చిన్నపిల్లల్ని ప్రవాహంలో తీసుకురండి. ప్రతి బిడ్డ హృదయంలో నీ వాక్యం ఉంచండి నాయన. ఈ బిడ్డలు రేపు నీ సేవ చేసేవారిగా తండ్రి వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ వస్తున్నాను నాయన. ఈ పరిచర్యలు కూడా మీరే డేట్ నిర్ణయించి ఆ ప్రాంతాల్లో స్థలాల్లో ఎక్కడెక్కడ విబిఎస్ కలిగి ఉంటున్నారో ఆ పరిచర్యలన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే బలపరచండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. మా దేశం ఎలక్షన్లు ప్రభా ఎవరికి వారే మేము నెగ్గుతామని తండ్రి వారి కుట్రలో కుతంత్రాలతో ముందుకు వస్తున్నారు. వారి ఆలోచనల్లో పోతున్నారు తండ్రి నాయన. ఎక్కడ కూడా క్రైస్తవులు ముస్లింలు ఉండకూడదని, వారే రాజ్యం ఏలాలని తండ్రి, వారి చట్టాలు తీసుకురావాలని వారు కలిగి ఉంటుండగా ప్రభా ఈ యొక్క తలంపులన్నీ కూడా మీరు కొట్టివేయండి. నీకు విరోధమైన ఆలోచన అయినా, జ్ఞానమైన, వివేచనైనా నిలువదన్నావు కదా తండ్రి నాయన. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు కదా తండ్రి. ఈ మాటలు మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా. నీవు ఇచ్చిన మాట నెరవేర్చుకునే దేవుడవు కదా తండ్రి. నీ బిడ్డల ప్రార్థన ఆలకించి నెమ్మదిచ్చే దేవుడవు కదా తండ్రి. మా వస్త్రములు కాక మా హృదయములు మీ సన్నిధిలో చింపుకొని నాయన, మా హృదయములు మీ సన్నిధిలో కృంభరించుకొని ప్రార్థిస్తుండగా తండ్రి ఈ దేశాన్ని మీరు బాగుపరచమని వేడుకుంటున్నాను. ఈ ప్రజల్ని బాగు చేయండి ప్రభా. దేశ అధ్యక్షులకి రక్షణ దయచేయండి. వారు కూడా నీ నెరగని వారు ప్రభా తండ్రి. వారి జీవితాల్లో తండ్రి నాయన దేవతలను కలిగి ఉంటున్నారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టమును పూజిస్తున్నారు తండ్రి నాయన. అదే గొప్ప అని ధ్యానిస్తున్నారు. వారితో మీరు మాట్లాడండి, వారి హృదయాలు తెరవండి. ఆనాడు లూదియా హృదయం తెరిచారు కదా ప్రభా తండ్రి. ఎంతో మందిని మీరు నాయన రక్షించుకున్నారు. ఈ రోజు మా దేశాన్ని, మా ప్రజల్ని, మా అధ్యక్షుల్ని అందరినీ కూడా మీరు రక్షించుకొని వారిలో స్థిరమైన కార్యం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. ఎలక్ట్రానిక్ యంత్రాల కోసం ప్రార్థిస్తున్నాము. ఎక్కడ మోసం లేకుండా చేయండి. ఓటు లెక్కింపు ప్రక్రియ కోసం ప్రార్థిస్తున్నాం. ప్రజలు తండ్రి మరి డబ్బులు తీసుకుని ఓటు వేయకుండా యథార్థముగా ఎవరు మంచివారని ఎన్నిక చేసుకొని జ్ఞానముతో ఓటు వేయడానికి సహాయం చేయండి. అన్ని పోలింగ్ స్టేషన్ల కోసం ప్రార్థిస్తున్నాం. పోలీసుల్లో కూడా ఎక్కడ మోసం లేకుండా తండ్రి మీరే కార్యం చేయండి. సాతాను కార్యాలు లయపరచండి. సాతాను శక్తులు దూరపరచండి ప్రభా. వారి ఆలోచనలన్నీ కొట్టివేసి నీ ప్రజలను కాపాడమని వేడుకుంటున్నాను. యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాము. నగరంలో నెమ్మది తండ్రి నాయన, ప్రాకారంలో నెమ్మది, నగరంలో క్షేమం ఇస్తానో కదా తండ్రి. కృప చూపించండి. అలాగే సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకులు యాండ్రూ సంకులు, షేబాంటి వారి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇతర దైవ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి తలంపుల్లో, వారి ఆలోచనల్లో, వారి పరిచర్యల్లో, వారి ప్రయాణాల్లో, వారి సేవల్లో మీరు తోడై ఉండి వారిని కాపాడమని, వారి ద్వారా అనేకులు రక్షింపబడినట్లు తండ్రి మీరు సహాయం చేయమని తండ్రి. ఇతర దైవ సేవకులకు కూడా మీరు తోడై ఉండి వారి సమర్పణ గల జీవితం కలిగి జీవిస్తుండగా మీరు కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను.
నాయన పరిచర్లన్నీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం, సహాయం చేయండి. రేహబోతు అనుబంధ సంఘాల పరిచర్య, దేవుని సేవకుల గురించి అగే బ్రదర్ ఎస్తేర్ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. పరిచర్యలో మీరు తోడై ఉండండి ప్రభా. కొండాపూర్ అపీస్పేట సంఘాల పరిచర్య, మరియు దేవుని సేవకుల గురించి సాల్మన్ బ్రదర్, విజయమేరి అక్క గురించి ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, భుజం నొప్పి తగ్గించండి, షుగర్ కంట్రోల్లో ఉంచండి ప్రభా. కన్ను 70% డ్యామేజ్ అయింది. అయితే ప్రభా, కన్నులు ఇచ్చిన వాడవు నీవే, చెవులు ఇచ్చిన వాడవు నీవే, శరీరం తండ్రి మమ్మల్ని పుట్టించి మాకు ఆరోగ్యం ఇచ్చిన వాడవు నీవే కదా తండ్రి. నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు సేవ చేస్తుండగా తండ్రి మీ సేవకునికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ యొక్క ఏ మిషన్ కొనుక్కోవాలో మీరే చూపించి ప్రభా తండ్రి జ్ఞానంతో నింపమని, మంచి ఆరోగ్యం దయచేయమని, చెవి ముట్టి ఆ డ్యామేజ్ అంతా తీసివేయండి ప్రభా. కన్ను ముట్టండి, మంచి చూపు దయచేయండి, పరిచర్యలు దీవించండి ప్రభా. వెళుతున్న అడుగుపెట్టు స్థలమంతా నీ సేవకులకు దయచేయండి నాయన. అనేక ఆత్మలు నీ సేవకుని ద్వారా రక్షింపబడినట్లు సహాయం చేయండి ప్రభా. అక్కడ ఉన్న తండ్రి కొండాపూరు ఆపీస్పేట విశ్వాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ అవసరతల అక్కర్లన్నీ కూడా నీ మహిమలో తెచ్చి ఆత్మీయంగా ఆ కుటుంబాలని దేవుని కొరకు బలపరచమని వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి దేవా. తాడేపల్లిగూడెంలో పరిచర్య దీవించండి. షామీర్పేట సువార్త పరిచర్య 22 గ్రామాలకు అందునట్లు సహాయం చేయండి నాయన. ఓపెన్ చేయండి డోర్లు, వారి హృదయాలు తెరవండి, వారిలో మీ రక్షణ కార్యం చేయండి. యేసుక్రీస్తు వారు మా కొరకు సిలువలో ప్రాణం పెట్టారని, యేసు నిజమైన దేవుడని వారు ఎరుగునట్లుగా వారి అంధత్వం తీసివేసి వారి కన్నులు తెరవండి నాయన. వారి హృదయాల్లో మీ రక్షణ కార్యం జరిగించమని, సువార్తకు దారాలు తెరవమని తండ్రి, అడ్డు ఆటంకాలు కొట్టివేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. షామీర్పేటలో క్రైస్తవులు బరియల్ గ్రౌండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. కృప చూపించమని వేడుకుంటున్నాను నాయన. మరి కడపలో ఉన్న డేవిడ్ బ్రదర్ కుమారుడు చిన్నబాబుని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి, ఇంకా పరిపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి నాయన, మరి జయశైల సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు, యూరిన్ ఇన్ఫెక్షన్ తో ఉంటున్నారు, స్వస్థత దయచేయండి. ఎస్తేర్ జయరాజుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం. స్వాతి రాజేందర్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సుధీర్ బ్రదర్ వినాతి వారి మధ్యన వచ్చిన సమస్యలను పరిష్కరించండి. క్రాంతి స్నేహం వారి మధ్యన ఉన్న సమస్యలను పరిష్కరించండి. యేసురత్నం మణియం వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా కుమారుని ప్రియాని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఈనాడు కుటుంబ సమస్యలతో ఉంటున్నారు. సాతాండు ప్రభా ఈ కుటుంబాలను విడగొట్టాలని చూస్తుండగా, ఏర్పరచబడిన వారిని సైతం మోసగించాలని చూస్తుండగా, నీ యొక్క కృపా కనికరములు, నీ కటాక్షములు దయచేయండి ప్రభా. నీ బిడ్డల మధ్యన ఈ యొక్క సమస్యలన్నీ విడగొట్టి వారి మధ్యన ఉన్న అపోహలన్నీ తీసివేసి కుటుంబాలని కలపమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. క్రీస్తులో బలవంతులుగా చేయండి. అలాగే భాస్కర్ బ్రదర్ ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. రంగయ్య గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. శైలేష్ రక్షణ తండ్రి నాయన. మరి తబిత కాన్పుకి సిద్ధపరచండి. అలాగే రూతు రాకేష్ రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ మీ సన్నిధిలో కనబడేలా చేయండి. సోదరి నయోమి ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. సిస్టర్ దుర్గాని జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం రక్షణ దయచేయండి ప్రభా. ప్రభువుని అంగీకరించే వారిగా చేయండి. సోదరి జయశీలని బ్రదర్ సూర్యాని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సూర్య కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబం అంతా రక్షింపబడినట్లు కృప చూపించండి. ఉషాను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థత ఇచ్చారు, అందుని బట్టి నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బ్రదర్ పర్వతాల బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. భూమి సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ భూమి సమస్యలు పరిష్కరించి నీ బిడ్డలకు రావాల్సిన ఆ భూమిని ఇప్పించమని వేడుకుంటున్నాను. అలాగే సోదరి మార్త ప్రభా, గత దినాల్లో తండ్రి ఆ అగ్ని ప్రమాదానికి గురైంది, బిడ్డను స్వస్థపరిచారు, సంఘ ప్రార్థన విన్నారు, బిడ్డను ఇంకా పరిపూర్ణ స్వస్థించి రాజు బ్రదర్ కూడా ఉద్యోగ విషయంలో సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే సిస్టర్ వల్లిని ఆర్థిక సమస్యల నుండి తప్పించండి, రక్షణ దయచేయండి ప్రభా. బ్రదరు నాయక్ గారిని జ్ఞాపకం చేసుకోండి, స్వస్థత దయచేయండి, రక్షణ దయచేయండి తండ్రి. సిస్టర్ అర్చనారెడ్డి సమస్యలు నాయన మీరే పరిష్కరించండి. భర్తతో ఎంత పోరాటం ఉంది, ఈ సమస్యలన్నింటిలో తనకు మీరు సహాయం చేసి ప్రభా నీ బిడ్డకు రక్షణ అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాను. సుహాసిని జ్ఞాపకం చేసుకోండి, తన ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి ప్రభా. అర్చనారెడ్డి తల్లిగారి సామ్రాజ్యమును కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన 2 కళ్ళు ముట్టండి, స్వస్థపరచండి ఆయన తండ్రి. వృద్ధాప్యంలో ఉంటున్నారు, బిడ్డను కనికరించమని వేడుకుంటున్నాను తండ్రి. సిస్టర్ సుహాసిని జ్ఞాపకం చేసుకోండి, లక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా జీవితంలో కూడా నాయన మీరు అనుమతించిన ప్రతి పరిస్థితి కొరకు వందనాలు ప్రభా. నేను నీ చేతిలో ఉన్న నీ బిడ్డనని నాయన నాకు ఇచ్చిన ఈ చిన్నపాటి విశ్వాసాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నానయ్యా. నా జీవితంలో ఏం జరిగినా ప్రభా ఇంతవరకు నన్ను కాపాడావు.
ఇక ముందు కూడా కాపాడుతావనేటువంటి విశ్వాసంతో నీ పాదములు పట్టుకొని మా బిడ్డల గురించి మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాము. కనికరించండి. నిస్సీని జ్ఞాపకం చేసుకోండి. యవనస్తురాలి ప్రభా నాయన బిడ్డ కూడా ప్రేయర్లోకి వస్తుంది. తన తన యవన జీవితాన్ని కాపాడండి. తన భవిష్యత్తును కాపాడండి. నాయన నీ బిడ్డ వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో మీరే సహాయం చేసి కాపాడమని వేడుకుంటున్నాను. ప్రభావతి తన కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుమారుడికి మరి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నారు. అయ్యా మీరు మార్గం తెరిచారు. ఇప్పుడు తండ్రి నాయన ఒక మరి బోయినపల్లి అక్కడ ప్రాంతంలో జాయిన్ చేయాలని ప్రభా వాళ్ళే అన్ని చూసుకుంటారని నీ బిడ్డ చెప్తుంది. తండ్రి ఏదేమైనప్పటికీ ప్రభా నీ బిడ్డల ప్రార్థనలు ఆలకించి నీవు సహాయం చేసే దేవుడు. మా ఆలోచనలు మాకు సరికావు నాయన. మరి మా ఆలోచనలో నీ యొక్క దైవికమైన కృపను చూపించి ప్రభా నీ బిడ్డకు మంచి ఆలోచనలు ఇచ్చి నడిపించే దేవుడు అని, ఆ బిడ్డను మీరు స్వస్థపరిచి తిరిగి తల్లి దగ్గరికి క్షేమంగా చేర్చే దేవుడు అని వందనాలు చెల్లిస్తున్నాను. కృప చూపిస్తూ రండి ప్రభా. నీకు వందనాలు. శిరోమణి తన కుమారుడు ప్రవీణ్ దేనా వివాహం 27వ తారీఖున ఉంటుంది ప్రభా. బిడ్డలను జతపరిచారు. బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని కట్టండి. ఈ వివాహం అంతట్లో మీరు తోడై ఉండండి. ఇంకా నిన్ను ఎరగని వారు అనేకులు వస్తారు. వారిలో రక్షణ కార్యం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీవు ఇచ్చిన ఈ సమయమును బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నాయన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. విజయమేరి అక్కని జ్ఞాపకం చేసుకోండి. నాయన B12 తగ్గిందని అనారోగ్య పరిస్థితిలో ఉంటుండగా బిడ్డను ముట్టి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ సేవలో కొనసాగటానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. నాయన మరి పాపను దీవించండి. పాపకు కూడా మంచి ఆరోగ్యం తెచ్చండి. చదువులు తోడేయండి. ఆత్మీయంగా నీలో ఎదుగునట్లు కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. ఆన్లైన్లో బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించండి ప్రభా. తండ్రి మరి ప్రతి బిడ్డకు మీరు వారి సమస్యలను పరిష్కరించి వారి ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుని కొరకు వారు నాయన నిలబడినట్లుగా ఆత్మీయంగా వారిని బలపరిచి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేసి రక్షింపబడిన వారు వారి జీవితాల్లో క్రీస్తులో బలవంతులుగా చేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనతా ప్రభావములు ఆరోపించుకుంటూ మా ప్రార్థనలు విన్నారని తదుపరి చేయబోయే ప్రార్థనలు కూడా మీ సన్నిధికి చేరనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఏమిటన్నా మ్యూట్ లో ఉన్నారు. బాత్రూమ్ లో ఉన్నాడు అన్న. అక్క అన్న ప్రజలన్న బాత్రూమ్ లో ఉన్నాడు అన్న. సరే అయితే మీరు ఓకే ఓకే రైట్ మంచి సరే. మీరు ప్రార్థన చేయడానికి ఆ బాబు గురించిన ఆ విషయం తెలుసు కదా, ఇంటిమేట్ బాబు. సరే చేయలుతారా ఒక మాట ప్రార్థన చేస్తాలే. ఓకే బాబు కొరకా చేస్తాలే. రైట్ రైట్ రైట్. ప్రేంగల తండ్రి పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాలం ప్రభా నాయన నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని నాకు కూడా దౌర్భాగ్యాలకు ఇచ్చినందుకు కొరకై వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. మహాగణుడా మహోన్నతుడా నిత్య నివాసి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు మనవాడమైన దేవుడుగా మా దేవుడుగా మా తండ్రిగా ఉన్నందుకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను ప్రభా. మరి నా తండ్రి యొక్క ఇజ్రాయేల్ ప్రజలను ఆరిన నేలను ప్రభా మరి నాయన మీరు నడిపించిన దేవుడు ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అంత మాత్రమే కాకుండా ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో ప్రభా మరి మీరు మా అక్కర్ల అవసరతలు కూడా తీరుస్తూ మమ్మల్ని తండ్రి మీరు భద్రపరుస్తూ వస్తున్నందుకు కొరకై కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రభా మీ రక్తం చేత నన్ను కూడా కడిగి తండ్రి నీ బిడ్డగా చేసుకున్న విధానం అంతటిని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. రక్షించింది మొదలుకొని తండ్రి ఇంతవరకు తండ్రి మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నటువంటి మీ మేలన్నింటిని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. నీ దయ నీ కనికరం నా పట్ల ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. తండ్రి ఏమాత్రం కూడా ఎన్నిక లేనటువంటి నన్ను మీరు ప్రేమించినందుకు కొరకై హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. ఇంత పూర్తి తండ్రి జ్ఞాపకం చేసుకున్నందుకు కొరకై వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. ప్రభు మరొకసారి నాయన నీ బిడ్డలతో కలిసి నన్ను కూడా ప్రార్థించడానికి నాయన ఈ అవకాశం నాకు కూడా దయచేసినందుకు కొరకై వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. ప్రభా మరి నాయన ఒంటిమిట్ట ప్రభా మరి యొక్క నాయన బాబును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి యొక్క బాబు ప్రభా మరి హాస్పిటల్లో ఉంటున్నాడు. ఆర్థిక అవసరత అక్కర్లన్నిటి కూడా మీరే తీర్చండి. ఆ కుటుంబాన్ని మీరే ఆదరించండి, మీరే బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. మరి సహాయం చేయండి తండ్రి. మరి ఎక్కడ నుంచైనా మీరు సహాయం దయచేయమని శుద్ధిస్తూ వస్తుంటున్నాం. దేవా మీరే జ్ఞాపకం చేసుకోండి. అనేకులు ప్రభా మరి ఆ బిడ్డల కొరకై నాయన ప్రార్థిస్తుంటుండగా దేవా మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
నాయన పరిశుద్ధుల ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమస్త మేలులు మీరు కలగజేసే దేవుడు, స్వస్థపరిచే హోవా మీరే ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. దేవా జ్ఞాపకం చేసుకొని దాసుడు తండ్రి అన్నను నాయన మరి సాలమానను అక్కను పిల్లలను తండ్రి మరి వీళ్ళమ్మను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని నా తండ్రి వారికి ఆరోగ్యాలు కూడా మీ స్వాధీనం అందించుకో ప్రభావ. మరి వారి సేవ పరిస్థితి అంతట్లో కూడా మోదీ వచ్చే వరకు నాయన మీరే కొనసాగింప చేయమని కూడా శుద్ధిస్తూ వస్తుంటున్నాం ప్రభావ. మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని శుద్ధిస్తూ తండ్రి మీ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి శుద్ధిస్తూ యేసుక్రీస్తునామములో శుద్ధి కృతజ్ఞత మీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. సుధీర్ సరే ముగిద్దాం. ప్రభా దయ చూపించండి. చూపించండి. అలాగే భోజనొప్పును అంతటిని కూడా మీరే ముట్టండి, సంపూర్ణ స్వస్థ దయచేయమని పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించండి. నా తండ్రి కంటి చూపు విషయంలో కూడా మీరే సహాయం చేయండి. తేటగా చూపు కనబడడానికి మీరే కృపను చూపించండి, కార్యం జరిగించండి. చెవి విషయంలో కూడా మీరే సహాయం చేయండి. మనకి మంచి వినికిడిని అనుగ్రహించండి. శ్రేష్టమైనది ఆ యొక్క మిషన్ కొనుక్కోవడానికి కొనుగోలు అవసరతల అక్కలు కూడా మీ దయ చూపుని మేము అంశం తీర్చండి. ఇటువంటి పొరపాట్లు జరగకుండా సహాయం చేయండి. శ్రేష్టమైనది సరసమైన ధరకు దొరికేటట్లు మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించిన ప్రతి అవసరత అక్కరని దయ చూపుని మేము అంశం తీర్చండి. ఎటువంటి చెడుగు కీడాన అపాయం బిడ్డలు జరగకుండా మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినార్చిన సేవకురాలను కూడా కాపాడు భద్రపరచండి. వారి సేవా పరిచయం అంతటిని కూడా మీరు ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయండి ప్రభా. దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. ఎటువంటి నా తండ్రి ఆ B12 అవి సరిగ్గా సరిపోయేటట్టు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. బ్లడ్ కూడా పుష్కలంగా ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా తండ్రి మేలు మంచి చేసే దేవుడే, మంచి ఆరోగ్యం భద్రపరిచే దేవుడు, నరాల బలహీనతలు అంతటిని కూడా మీరే స్వస్థపరిచే దేవుడు అని హృదయం ఆరాస్తి తీసిన చిన్న పాపను కూడా కాపాడి భద్రపరచని మంచి ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించండి తండ్రి. ఆ బిడ్డ చదువుల్లో కూడా మీరే తోడేయండి. దయ చూపించండి. కొండాపూర్ ఎఫ్సిపేట కొల్ల సొమ్ముగా అనుగ్రహించండి ప్రభు. పట్టదాలను ఆత్మలు కూడా మందిరంలో మీరే సమకూర్చండి ప్రభు. వారి ప్రయాస ప్రార్థనకు నిండైన జవాబులు అనుగ్రహించండి తండ్రి. కుమారి గారుల కుటుంబం కూడా తండ్రి ఎఫ్సిపేటలో సమకూర్చబడ్డానికి సహాయం చేయండి ప్రభు. దయ చూపించిన ప్రభావతి గారి విశ్వాసాన్ని ఘనపరచన బాబుషణ గొప్ప కార్యం ఘనమైన కార్యం చేస్తున్నందుకే హృదయం ఆరాస్తున్న మార్గాలు తెరిచినందుకే వందనాలు. నా తండ్రి బిడ్డకు మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించి ఆ బిడ్డ కూడా మామూలుగా నా తండ్రి తల్లి మాటకు విధేయరాలుగా ఆ బిడ్డ కూడా ఉండడానికి మీరే సహాయం చేయండి తండ్రి. దయ చూపించండి. ఆ బిడ్డ ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ కూడా చక్కగా చేయగలడానికి సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. అందరికి కూడా మాదిరిగా ఉండడానికి సహాయం చేయండి. బాప్తిసం పొందిన బిడ్డ తండ్రి ఏ మాత్రం కూడా తప్పిపోకుండా నీతిమంతుడు 7 సార్లు పడినాను తిరిగి లేస్తాడన్న వాగ్దానం బిడ్డ పట్ల నెరవేర్చి మీ నామాన్ని హెచ్చించుకున్న పరిశుద్ధులు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. బిడ్డ విషయంలో మీరే దయ చూపించండి. దైవజనులు కూడా ప్రార్థన చేస్తుంటుండగా సమకూర్చండి. అద్భుత ఆశ్చర్య కార్యం జరిగించండి తండ్రి. దయ చూపించండి. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు మీకు అసాధ్యమనేది లేదు ప్రభు. బిడ్డను మీరే దయలో గుర్తు చేసుకోండి. తల్లి విశ్వాసాన్ని కనపరచండి. ఆ తండ్రి మీరే దయ చూపించండి. ప్రభావతి గారు కూడా మంచి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభు. దయ చూపించండి. ఎటువంటి టెన్షన్ లేకుండా సహాయం చేయండి. వాళ్ళ అమ్మగారిని కూడా కాపాడి భద్రపరచండి. ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మీరే తీర్చిదిద్దమని పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించండి. నా తండ్రి నాయన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డను కూడా మంచి విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎంసెట్ కోసం బిడ్డలను సిద్ధపరచండి ప్రభా. దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయండి. వారిని అభిషేకం హేళనాన్ని గుర్తు చేసుకోండి తండ్రి. దయ చూపించండి. యవనస్తులు అందరూ కూడా మంచిగా ఉండడానికి సహాయం చేయండి. దుష్టుడు ఎంతో పన్నాగాలు పన్నుతున్నాడు ప్రభు. దయ చూపించండి. ఇది ఒక కుతంత్రాలు నా తండ్రి మొబైల్ వ్యామోహం అని టీవీ వ్యామోహం ఇటువంటి వ్యామోహాలకు లోనవ్వకుండా మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినర్చండి. చాటింగ్ అవి చేయకుండా సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి ప్రభు. యవనస్తులందరినీ కూడా మీరే కాపాడి భద్రపరచండి. యవన ప్రాయం అన్నది బహు చెడ్డది తండ్రి. దయ
చూపించండి, వారిని కాపాడి భద్రపరచని కనుసనల్లో బిడ్డలు మీరే భద్రపరచమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. టీనాను గుర్తు చేసుకోండి, సహారా గ్రేస్ను గుర్తు చేసుకోండి తండ్రి, సుహాస్ హోల్డాను గుర్తు చేసుకోండి తండ్రి, మణివర్షను గుర్తు చేసుకోండి తండ్రి దయ చూపించండి. బీటెక్ చదువుతున్న బిడ్డలను కూడా గద్దెలో గుర్తు చేసుకోండి, డేవిడ్ ని గుర్తు చేసుకోండి, ప్రిన్సీని గుర్తు చేసుకోండి, నప్తాలిని గుర్తు చేసుకోండి, సునీల్ని గుర్తు చేసుకోండి, బ్లెస్సీ మిరకాలను గుర్తు చేసుకోండి, సునీల్ని గుర్తు చేసుకోండి, నాయన షాలుని గుర్తు చేసుకోండి తండ్రి, మౌనికాను గుర్తు చేసుకోండి, రేఖాను గుర్తు చేసుకుని బిడ్డలందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ రాయగలడానికి మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతిన ఫెయిత్ ఆ ఎగ్జామ్ లో కూడా మీరే తోడే ఉండండి ప్రభా, దయ చూపించిన బిడ్డ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మీరే తోడైండి, మంచి విజయాన్ని తన తల్లి విశ్వాసాన్ని మీరే ఘనపరచండి. బిడ్డ ప్రయాసకు తగిన ప్రతిఫలం అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు అందరూ కూడా మంచి విజయాన్ని అనుగ్రహించండి. సూజాన్ని గుర్తు చేసుకొని, తరుణ్ గుర్తు చేసుకొని, స్టెఫిన్ అబ్రహాంను గుర్తు చేసుకొని తండ్రి, అలేఖ్యాన్ని గుర్తు చేసుకొని, అమూల్యాన్ని గుర్తు చేసుకుని బిడ్డలు కూడా మంచి విజయాన్ని అనుగ్రహించమా. వినేశ్వరిని కూడా దయలో గుర్తు చేసుకొని తండ్రి, బిడ్డ ప్రయాసకు తగిన ప్రతిఫలం అనుగ్రహించమని తండ్రిని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. ఉత్తర భారతదేశ పరిచయం అంతటిని కూడా ఆశీర్వదించిన ఉత్తరప్రదేశ్లో ప్రతి బిడ్డ కూడా రక్షింపబడ్డానికి మీరే సహాయం చేయండి. యోగి ఆదిత్యనాథ్ని దర్శించి రక్షించుకోమని పాదాలు పట్టి బ్రతినాడుచు నరేంద్ర మోడీ గారిని కూడా సంపూర్ణంగా రక్షించుకోమని, రక్షణ కార్యం జరిగించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న నిజమైన దేవుడిని అరిగి అదృష్టాన్ని ధన్యతను ఆ బిడ్డలకు మీరే అనుగ్రహించండి ప్రభా, దయ చూపించిన సత్య దేవుణ్ణి నాయన నిత్య నివాసి అయిన దేవుని, నిత్య జీవానికి అర్హులైన దేవుని ఎరిగి అదృష్టాన్ని ధన్యతర బిడ్డకు మీరే అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. అమూల్య ఆరోగ్య విషయంలో సహాయం చేయండి, జ్యోతి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి, దయ చూపించండి. నా తండ్రి ప్రజ్ఞ కూడా హెమోగ్లోబిన్ తక్కువగా ఉంటుండగా బిడ్డను మీరే స్వస్థపరిచి మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మీరే తీర్చిదిద్దామని పాదాలు పట్టి బ్రతినాడుచున్న ప్రభావతి గారిని కూడా కాపాడండి. దేనికి టెన్షన్ పడకుండా సహాయం చేయండి. తన భారాలన్నీ కూడా భరించే దేవుడు మీరే తండ్రి. వాక్యం ద్వారా తనతో మాట్లాడి తన స్థిరపరుస్తున్నందుకే హృదయం స్థుతిస్తున్నాను తండ్రి. దయలో గుర్తు చేసుకున్న బిడ్డ విశ్వాసాన్ని ఘనపరచండి. ఆ బిడ్డకు మేలు చేయండి, మంచి చేయండి ప్రభా, దయ చూపించండి. మీరు మంచి చేసే దేవుడు, మేలే చేసే దేవుడు, అందరిని బట్టి హృదయం స్థుతిస్తున్నాను తండ్రి. తప్పితను కూడా గుర్తు చేసుకోండి తండ్రి. ఆ బిడ్డ సేఫ్టీ డెలివరీ కోసం ప్రార్థిస్తుంటుండగా దయ చూపించండి. హేనాన్ని కూడా గుర్తు చేసుకోండి తండ్రి. సుఖమైన ప్రసవాన్ని బిడ్డకు అనుగ్రహించండి. తినే ఆహారం, తాగి నీటిని వేసుకునే మందులను కూడా పరిశుద్ధపరిచి తండ్రి, నా తండ్రి సుఖమైన దినాల కోసం బిడ్డలు మీరే సిద్ధపరచమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. గర్భంలోని బిడ్డలు కూడా ఎంతో మంది ఉన్నారు తండ్రి, వారిని కూడా మీ కృపలో గుర్తు చేసుకోండి తండ్రి, దయ చూపించండి. గర్భఫలం మీరిచ్చే బహుమానానికి బిడ్డలందరూ కూడా అర్హులుగా చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. నా తండ్రి ప్రవీణ్ దీనా వారి వివాహ విషయం మీరే సహాయం చేయండి ప్రభు. వాడికి ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవాది దేవుడు మీరే నాయన, దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. ఇరువురిని సంపూర్ణంగా సిద్ధపరచండి, ఇరు కుటుంబాలను సంపూర్ణంగా సిద్ధపరచండి. దినాలు మేలుకరంగా ఉంచండి ప్రభు, వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంచండి ప్రభు, దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. నిలబడ్డ సేవకులను కూడా అభిషేకించి వాడుకున్న నూతనమైన విధానంలో, నూతనమైన తండ్రి నాయన, నా తండ్రి నూతనమైన విధాలు ప్రతి ఒక్కరు కూడా దర్శించండి. నూతనమైన అభిషేకం బిడ్డకు అనుగ్రహించండి ప్రభు. ఎంతో మందికి మేలు మంచి చేయని ప్రభు. మిమ్మల్ని ఎరగడమే మేలు తండ్రి, మిమ్మల్ని తెలుసుకోవడమే మంచి తండ్రి. అటువంటి మంచి కార్యం, మేలు కార్యం తండ్రి ప్రజలందరూ కూడా మీరే అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. అలాగే యవనస్తులైన బిడ్డలు ఎంతో మంది వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. ఆ బిడ్డలు కూడా సాటి అయిన సహాయం అనుగ్రహించండి. ముఖ్యంగా సతీష్ విషయంలో దయ చూపించండి. ద్వారాలు తెరవండి ప్రభు, దయ చూపించమని నీ పాదాలు పట్టి బ్రతిన విధవరాల పక్షంగా దయ చూపించండి ప్రభు. ఎన్నో దినాలుగా ఆ బిడ్డ కోసం అంగలారుస్తుంటుండగా మీరే దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు యోహాను, సునీత విషయంలో, హరిత విషయంలో, సంధ్య విషయంలో, జ్యోతి విషయంలో, నా తండ్రి జెర్మియా ప్రబలిక విషయంలో, మౌనిక విషయంలో తండ్రి, వినీల విషయంలో, అలాగే మా షెర్లీ విషయంలో కూడా దయ చూపించండి ప్రభు. ద్వితీయ సంతానం అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. దైవికమైన సంతానం బిడ్డలకు అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. అలాగే సునాయన విషయంలో కూడా దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు. ఈ విధంగా నా తండ్రి బిడ్డలకు మీరే సహాయం చేయండి ప్రభు. నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభు. నా తండ్రి మీరే సహాయం చేయండి. అలాగే ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచండి. కోమలి విషయంలో, కీర్తన విషయంలో చిన్ననాడు రక్షణ కార్యం జరిగించారు. అరుడు బాబుని వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధికులు అందరూ కూడా రక్షింపబడ్డానికి సహాయం చేయండి. లక్ష్మి గారి విశ్వాసాన్ని ఘనపరిచిన ఆవిడ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు, దయ చూపించండి. సేవాశిష్ను కూడా కాపాడిన, షుగర్ కంట్రోల్లో ఉంచండి ప్రభు. పంటి సమస్యను మీరే పరిష్కరించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి.
ఇంకెంతో మంది ప్రార్థన చేయాల్సిన వారు ఉంటుండగా మీరే దయ చూపించండి. శ్యామల సృష్టిని కూడా గుర్తు చేసుకోండి తండ్రి. వారి శ్వాసాన్ని గనపరచండి. భాస్కర ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయండి. తను అడిగినవన్నీ కూడా పొంది ఉంటుండగా ఇది కూడా పొంది మీ నామాన్ని హెచ్చించుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా భాస్కర్ని రక్షించుకోండి తండ్రి. వెంకటరమణ దర్శించి రక్షించుకోండి. రక్షణ కార్యం జరిగించండి. నిత్య జీవానికి అర్హులుగా చేయండి. నిత్య దేవుని ఎరిగే అదృష్ట అందరినీ తన బిడ్డలకు అనుగ్రహించండి. ప్రభా దయ చూపించండి. విధంగా మా బంధువులు రక్త సంబంధాలు ఎంతో మంది ఎరగని వారు ఉన్నారు. ప్రభా దయ చూపించండి. బీజేపీ ప్రభుత్వం ఉంటే అటువంటి వారికి మేము చెప్పలేము తండ్రి. దయ చూపించండి. మీరే సహాయం చేయండి. మా మరణ ఆలకించండి ప్రభా. దీనిని మరణ ఆలకించే దేవుడు తండ్రి. దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు, కనికరం గల దేవుడు. మీరు ఎంతైనా నమ్మదగ్గ దేవుడు తండ్రి. బీజేపీ ప్రభుత్వం ఎంత మాత్రం రాకుండా మీరే సహాయం చేయమని, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, మీరు తప్పకుండా మార్చే మహిమ గల తండ్రి అని హృదయమారాస్తు తీసిన ఎంత మాత్రం కూడా బీజేపీ ప్రభుత్వం రాకుండా సహాయం చేసి మంచి దేవుడని మహిమ గల తండ్రి అని హృదయం స్థుతిస్తున్నాను. చిత్తమైతే నీకు ఇష్టమైతే మార్పును అనుగ్రహిస్తారని నమ్మి స్థుతిస్తున్నాను. ఈ విధంగా దయ చూపించే దయగలిగిన దేవుని అని హృదయం స్థుతిస్తూ మరొకసారి ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడే భద్రపరచమని, శిరోమణి శ్రేష్ఠ విశ్వాసాన్ని ఘనపరిచి ఘనంగా వివాహం జరగడానికి కృపను చూపిస్తారని నమ్మి స్థుతిస్తూ, ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డను పేరు మీరు గుర్తు చేసుకుంటారని నమ్మి స్థుతిస్తూ, నన్ను కూడా గుర్తు చేసుకొని నాకు కూడా మీ కృపలో అంగీకరించమని, నా బిడ్డలను కూడా మీ కృపలో అంగీకరించమని, కృపకారులుగా చేయమని, పాదాలు పట్టి బ్రతిన పెద్దని కూడా కాపాడు భద్రపరిచి మంచి ఆరోగ్యవంతులుగా బిడ్డను కూడా మీరు తీర్చిదిద్దమని, పాదాలు పట్టి బ్రతిన ఎక్కడున్నప్పటికీ మీ సాక్షాత్తు ఉండడానికి మీరే సహాయం చేస్తారని మీరు స్థుతిస్తూ సంవత్సరం మాదంతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటే కొద్దిపాటి ప్రార్థన నమ్మదగిన స్థుతించి ప్రార్థించి ముగించు. ప్రేమ గల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో కూడా మాకు ఇచ్చిన ప్రార్థన సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, ఫరో వలన కూడా నేను మహిమ తెచ్చుకుంటాను. నా బలాన్ని, నా ప్రభావాన్ని చూపిస్తాను సెలవిస్తున్నాను. అందుకోసమని వారి హృదయాన్ని కఠినపరుస్తున్నాను. ఓ ప్రభువా, నీ బిడ్డలైనటువంటి వారు నిన్ను తెలుసుకోవాలనే కార్యము, అన్ని జనులు నీ నామాన్ని తెలుసుకోవాలా ఒక ఉన్నతమైన ఉద్దేశం చేతనే 430 సంవత్సరాలు మూల పితరులని ఐగుప్తులో మీరు పెడుతూ వచ్చినారు. ఈ దేశ పరిస్థితులు కూడా అలాగనే సంభవిస్తూ ఉంటున్నాయి. ప్రభువా, నీవు సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు, సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు. ఆ దేశ ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, గవర్నర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, అధికారులందరూ కూడా మేము తెలుసుకోవడానికి నీవే ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగించు. ఓ ప్రభువా, మీ యొక్క నమ్మకంతో రుజువు చేసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. పిల్లలు నిన్ను ఎరగడానికి కొరకుగా ఈ VBS పరీక్షలు మీరు ఆశీర్వదించండి. ఓ ప్రభువా, నీ మహిమ కొరకుగా గొప్ప కార్యం జరిగించండి. ఈ దిన సేవ నీ కొరకుగా విస్తారంగా జరగడానికి కొరకు కార్యం జరిగించు. మమ్మల్ని ఒక్కొక్కరిని నీ కొరకు సాధనంగా నీ సేవలో వాడుకొనము. వ్యక్తిగత, కుటుంబ, సంఘక్షేమం కొరకుగా ప్రభువా, మా వంతు మా ప్రార్థన, విశ్వాసము, పరిచయం మీరు ఫలింప చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన ప్రియుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. జ్యోతమ్మ కొరకు, సమయన్ బ్రదరు, పిల్లలు, నాయన వరుణ్ కొరకు, కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాము. దాస్ గారిని మంచి ఆరోగ్యంలో ఉంచండి. వారికి తోబుట్టు హరిత రత్నం సంతానం దయచేయండి. తల్లి యొక్క ల్యాండ్ సమస్యలు మీరు పరిష్కరించుము. మీ సహాయం కృపను కోరుతున్నాం. వరుణు యొక్క ఫర్దర్ చదువు విషయంలో సహాయించి ప్రార్థిస్తున్నాం. సుధీర్ బ్రదరు, వినుతమ్మ పిల్ల కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం. శత్రువు
తీసుకొచ్చిన కలత కలవరాలు గాలి తుఫాను తొలగించి నిమ్మలపరచు ప్రార్థిస్తున్నాను. దాసును బలపరచు. ఆరుతుగా ప్రభా వినిత మన పిల్లల్లో పశ్చాత్తాపం కలగచేయండి. శత్రు వారి హృదయాల్ని మరి మోసం చేత నింపినటువంటి వాడుగా మేము చూస్తూ ఉంటున్నాం. వారి మోసం నుంచి బిడ్డను వీళ్ళని తప్పించమని మేము ప్రార్థిస్తున్నాం. సమాధానం తీసుకురండి. అలాగున రాజు బ్రదరు, మార్తినిస్టు పిల్లలు, సారా, సూజన్, స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాము. దాసుని పూర్తిగా స్వస్థపరచు. మీ దాసు డ్యూటీలో నెమ్మదిగా చేయడానికి కొరకు అనుకూలపరచు. పిల్లల్ని వారి యొక్క చదువులు, వారి ఆత్మీయ జీవితం వదిలి చేయండి. శిరమస్కి ప్రసాద్ బ్రదరు పిల్లలు, తండ్రి ప్రవీణ్, అశ్విని, డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ ప్రవీణ్ దీనా వారి వివాహం కొరకుగా మీరు సిద్ధపరచండి. ఆర్థిక డేవిడ్ ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ సెమ్ రాస్తున్నారు. 18th వరకు ఉంచునగా ప్రభువా కుమారుడు ప్రతి పరీక్షలో నీ హస్తం తోడుగా ఉంచి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగన భూషణ కుమారం కొరకు, గంగరాజు బ్రదర్ రక్షణ కొరకు, కిరణ్ కుమార్ అభిమానబడి హేమ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. దాసుల హృదయాభిలాష కుటుంబంతో రక్షణ పొందాలని ప్రభువా ఆశల ప్రభుత్వం తృప్తిపరుస్తున్న వాగ్దానం నెరవేర్చును సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఆగ్నేస్ యొక్క ఉద్యోగము భవిష్యత్తును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నాయక్ గారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయమని. హేమ్ కుమార్ భవిష్యత్తు చక్కగా సెటిల్ అవ్వడానికి కొరకు మీరే ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభావం కుమారుడు చైతన్య కొరకు ప్రార్థిస్తున్నాం. రిహాబిలిటీ సెంటర్లో చేర్పించిన చిత్తంలో ఉంటే అనుకూలపరచు. కుమారుడు చక్కగా ప్రభా నార్మల్ కండిషన్ వచ్చినట్లుగా ఆత్మీయంగా సమకూర్చు, భౌతికంగా సమకూర్చు. ఆర్థిగా ప్రభా మీ దాస ఆరోగ్యాన్ని కనికరించు. తల్లి గారిని, తోబుట్టు, మధు, సిద్ధ పిల్లల్ని ఆర్థికంగా ఆత్మీయంగా మీరే వారిని బలపరచుని ప్రార్థన చేస్తున్నారు. ఎలీషా గారిని తీసుకున్నావు. విడబడిన కుటుంబాన్ని మీరు ఆదరించండి. భూస్థాపన ద్వారా నీ నామాన్ని మయంపరుచుకొని ప్రార్థన చేస్తున్నాం. చాందినం గారి స్తోత్రాలు తండ్రి. బిడ్డని జ్ఞాపకం చేసుకో సంతోషాన్ని మనబడిని వారి ఆత్మీయ జీవితంలో వారిని బలపరచండి. సరే జాబ్ తన ఆత్మీయ జీవిత రక్షణ విషయం నిశ్చయపరచమని ప్రార్థిస్తున్నాం. మరి మా ప్రభువా అఖిల పావన పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి మధ్యలో జరుగుతున్నటువంటి పరిచయం దీవించిన ఉద్యోగాన్ని హస్తం తోడుగా ఉంచమని వేడుకొని చూస్తున్నాం. మీరే సహాయం చేయండి. దాసు లావని మూర్తి గారిని మంచి ఆరోగ్యములను చూడు, దాప్యములు మీరు బలపరచండి. అని బంధువుల మధ్యలో ప్రభువా వారి గడుపు దినములన్నీ కూడా మీరు దీవెనకరంగా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. పెన్షన్ ప్రాసెస్ అంతట్లో కూడా సహాయం చేయమని వేడుకొని చూస్తున్నాం. మీకు చూపించండి ప్రియ తండ్రి. ఈ ప్రకారంగా నీ మహిమ కొరకుగా నీ కార్యమును జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ దోష లక్ష్మి గారి స్తోత్రాలు వారి ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచునైనా ఆ రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నింటిలో మీ కృప ఇచ్చి పూర్తిగా ప్రభా ట్రీట్మెంట్ జరగడానికి కొరకుగా మీ కృప కోరుతా ఉంటున్నాం. బలపరచు, కోడలి జ్ఞాపకం చేసుకొస్తామని కాన్సికపరచు, విజయం పాదులు సహాయం చేయండి. ఆర్థిక సుప్రీం విశ్వాసాన్ని గలపరచు తండ్రి. అల్లుడు అరుణ్ బాబు, మరి కీర్తన కోమల్ని మీరే రక్షణ నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సూర్యరావు తండ్రి రక్షణ కొరకు ఆర్థిక మా దేవకరసిన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగున మా ప్రభు మరొక సూర్యరావు వారి యొక్క రక్షణ కొరకు స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కార్యం జరిగించాలి. మా ప్రభు మీ దోస్తుల బంధువుల్లో సేవలో ఉన్నటువంటి దోస్తుని హస్తం తోడుగా ఉంచండి. విజయం అని జ్ఞాపకం చేసుకో. బాలును మరొక కుమారుని మీరు కనికరించి వారి విశ్వాసాన్ని గణపరిచి పిల్లలకు ఉద్యోగాలు మరి ప్రభు స్థిరపరిచిన భవిష్యత్తు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవుడి స్తోత్రాలు. ప్రియ ప్రభు మరి నైవేద్యం జ్ఞాపకం చేసుకోవడము సియోని విషయంలో నీ చిత్తమేముందో బయలుపరచండి. ఆ బిడ్డకు కూడా అటువంటి సిద్ధపాటు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దాన్ని జాయిని జ్ఞాపకం చేసుకోమనబడి కృపలో బాల దినాలనే రక్షణ నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కుమార్తె
చిన్నలుడు నాగేంద్ర కొరకు ప్రార్థిస్తున్నాం. తను కూడా సత్యదేవుడిని మిమ్మల్ని ఎరిగే భాగ్యం ప్రసాదించండి. మనం దాన్ని జ్ఞాపకం చేసుకుని దాసు ఆరోగ్య స్వాధీనం ఉంచుకోరు. ఆ యొక్క ఒంటి మిట్ట మధుకుమారు వారి యొక్క కుమారుడు నెలబాబు బాలుని స్థితిలో ఉంటుండగా మీరు కనికరించి ఆర్థికమైనటువంటి అక్కలు మీరు తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి. మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశం నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. అలాగన మా ప్రభా నిస్సి కొరకు ప్రార్థిస్తూ తన ఇద్దరు తోబుట్టువుల భవిష్యత్తు విషయం వేరే స్పష్టంగా బయలుపరచండి. మీ ఘనమైన నామమును మహిమపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవాని ఉన్నతమైన ఉద్దేశమును బయలుపరచుకొని మహిమపరచుకొని వేడుకొంచున్నాం. అలాగనే బిడ్డ విశ్వాసాన్ని ఘనపరుచుకుని ఉద్యోగం సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ దోష స్తోత్రాలు, మీ దోషాలు మన బదులు వారి యొక్క ఉద్యోగంలో ప్రభు అని హస్తం తోడుగా ఉంచి సాక్షులు వాడుకుని దోషను పరిచయ సాయం చేయండి. నప్తల అభిషేకులు వారి యొక్క చదువులు ఆత్మీయులు వదిలి చేయండి. మీ దాసుల యొక్క తోబుట్టువులు వారి యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి భారములు భరించును, వారి ఉన్న స్థలాలు నీ కొరకు సాక్షులుగా నీ కొరకు నిలబెట్టుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని వేడుకొని సుకన్యలు వారి పిల్లలు నాయన మరి సుప్రియ భాస్కర్ పిల్లలు ఆ సునైన వెంకటరమణ కొరకు ప్రార్థన చేస్తుంటున్నా. మీరే సహాయం చేయండి. నీ నమ్మకంతో రుజువు చేసుకొని ప్రార్థిస్తున్నాం. పిల్లలందరూ సత్యం అనుసరించి నడుచుకోవడానికి కొరకు వారిని స్థలాలని కొరకు సాక్షులుగా జీవించడానికి కొరకు మీరే వారిని బలపరచుకుని ఉద్యోగాల్లో మీ హస్తము తోడుగా ఉంచును తండ్రి. నీ నామాన్ని మయంపరుచుకొని ప్రార్థన చేస్తున్నాం. అలాగన భాస్కర్కు ప్రమోషన్ ఇచ్చినావు ప్రభు. ఆమె ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఆశల తృప్తి పరిచి తెలుగు రాష్ట్రం నిశ్చితమైతే వచ్చినట్లుగా మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తుంది. దాసుల విశ్వాసం గణపరిదర్శనం కుటుంబాన్ని కూడా ఆదరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసు జాతం గారు మీ దాసుడు రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తబితమ్మ సామాన్య కాన్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అరుతుగా శైలిన రక్షణ కొరకు చిన్నబిడ్డ రూతు రాకేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. సొలొమోను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం మీ దోస్తుల విశ్వాసాన్ని మీరు గణపరిచి అపోస్తల కార్యం 16:30 నెరవేర్చాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడే దేవుడు నువ్వు తప్పకుండా వారిని రక్షించుకున్న దేవుడు ప్రభు. ఆ విశ్వాసంతో మమ్మల్ని మీకు అర్పించుకొని చూచున్నాం. సహాయం చేయండి. దాసుల విశ్వాసం గణపరిచి మేలు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేశ స్తోత్రాలు వారి యొక్క సేవ పరిచయ హస్తం తోడుగా ఉంచండి మా ప్రభువా. మరి షేక్ ఏరను లీడియా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి ఉద్యోగాన్ని హస్తం తోడుగా ఉంచండి. నీ సేవలో వారిని మీ కొరకు సాధనగా వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. అలాగ నా ప్రియ ప్రభువా మరి రేచుల భవిష్యత్తుని మీ చిత్తానుసారంగా దీవించినైనా ఆ ప్రకారంగా వివేక అక్కడ కూడా మీరు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. దేశులు తండ్రి విజయశ్రీ విక్రమరావు వారి యొక్క ప్రయాసను కూడా మీరే ఫలింపచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లి గారిని అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్లో ప్రభు మీ దోషాలు ఎస్తేరమ్మ గారిని తీసుకున్న విడబడినటువంటి పిల్లలు మీరు ఆదరించండి మా ప్రభు. సంఘంలో వారితో మరి పరిచయలో మేలు పొందినటువంటి బిడ్డలైనటువంటి వారిని కూడా మీ దోషులు నేను లోటు మీద తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగ నా ప్రియ ప్రభువాని మహిమ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. విజేష్ఠులు నారాధన కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మహిమ కొరకు విశ్వాసం బలవంతుడిగా చేయండి. మీ దాసుల యొక్క గృహ బాధ్యతల్లో మేము కృప దయచండి. దాసుల యొక్క డ్యూటీ బాధ్యత కృపాహస్తం తోడుగా ఉంచండి మా ప్రభువా. నివృత్తమైన ఉద్దేశం నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. సరిత విజయరాజు మనవడు కొరకు స్తోత్రాలు. ఈ మహిమ కొరకు చిన్నవాడిని భారత రక్షణ తీసుకురండి. సరిత కావాల్సిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగన పరిభూషణ్ యొక్క చదువు ముగింపు కొరకు తన ఉద్యోగం కొరకు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. బాప్తిస్మ సాక్షినిష్ఠకు సాయం చేయండి. నన్ను అందుబోసిన జ్ఞాపకం చేసుకో. పిల్లల చదువులో వారు ఆత్మీయ వదిలి చేయండి. రాబోతున్న బ్యాప్టిజం తీసుకోవడానికి కొరకుగా
వెళ్ళినా కూడా మీ కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని. ఇలాగున్న ప్రార్థనలో పాల్గొని పొందలేకపోయిన బిడ్డని జ్ఞాపకం చేసుకొని భారాలు భరించమని, అక్కడ తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్న దినవలసిగా పరచు. ఉదయకాలం ప్రార్థనలు, సాయంకాలం ప్రార్థనలు ప్రభు ఆ సార్వత్రిక సంఘమంతా జరుగుపరచడం మీద దీవించండి. తండ్రి, యెరూషలేము ఇరాన్ మధ్యలో వద్ద వాతావరణ పరిస్థితిని స్వాధీనంలో ఉంచుకొని అయినా సహాయం చేయమని, అలాగే రష్యా ఉక్రెయిన్ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మణిపూర్లో క్రిస్టియన్స్ వారి యొక్క సేఫ్టీ కొరకు ప్రార్థిస్తున్నాం. నార్త్లో ఉత్తరప్రదేశ్లోని 2000 చర్చిలు ఇప్పటికే మోయబడినాయి ప్రభు. 100 మంది ప్రభు సిస్టర్స్ బ్రదర్స్ జైలు పాలయ్యారు. భయంకరమైనటువంటి కష్టస్థితిలో ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు శీల జైలు తీసుకొని వెళ్ళి జైలు అధికారిని రక్షించుకున్నావు మా ప్రభు. అలాగున ఎవరి రక్షణ కొరకు వారు తీసుకొని వెళ్ళావో వారి ఇబ్బంది పరిస్థితే కానీ నీ కొరకుగా వారు అక్కడ కూడా నీ కొరకుగా వాడబడాలని మేము ప్రార్థన చేస్తున్నాము. కుటుంబాన్ని మీరు కాపాడండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, నీతి కొరకు హింసించు ధన్యులు సెలవిస్తున్నారు. ఆ ధన్యతలోనికి ప్రభు వారు తీసుకొని వస్తున్నావు ప్రభు. దయతో ఆ పరిస్థితుల్లో వారిని ఆదరించండి, వారిని ఆత్మీయంగా భౌతికంగా పోషించండి, కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎలక్షన్స్ మీ చిత్తాలు జరిగినట్లుగా సహాయం చేయమని మేము ప్రార్థిస్తాం. డ్యూటీస్కు విశ్వాసం బిడ్డలు వెళ్ళారు కొద్దిమంది ప్రభు. వెళ్ళినటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించగల మా నిమిత్తం పరిశుద్ధులు చేయి ప్రతి ప్రార్థన కొరకై మీకు కొంత వదనాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ అడిగిన వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా మీరు చేరే దేవుడు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దాసులను ఉండని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ మొదలు మీచలు గారిపిస్తూ దాసులు వారితో కలిసి పరిచయం సహదాసును ప్రచారం పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని హెబ్రోన్ జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించి పరిశ్రమ ఎరిగిన దేవుడు మీ చిత్తానుసరి యెహోషువను తీసుకురా ప్రభు. ఆ యెహోషువను తీసుకురండి. ఆర్థిక ఆత్మీయ నాయకత్వం చక్కగానే ప్రజలు కొరకైనటువంటి నాయకుల్ని దయచేసి ప్రార్థన చేస్తూ చూపించి మీ చేలు కనిపించుకొని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్నగారు. అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ఓకే, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రేమ తల్లి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్.